ఈ వీడియో చూడాలనుకుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నాటకాలు ఉంది. ఎప్పుడో చిన్నప్పుడు నేను పుట్టి పెరిగింది గుంటూరులో. తెనాలి ఎప్పుడో చిన్నప్పుడు వచ్చాను. తెనాలి వీధులు నాకు పరిచయం పుస్తకాల ద్వారా. గొప్ప గొప్ప రచయితలు చలం గారి దగ్గర నుంచి, కుటుంబరావు గారి దగ్గర నుంచి, రామస్వామి చౌదరి గారి దగ్గర నుంచి, చక్రపాణి గారు వస్తున్నప్పుడు సాయిమాధవ్ గారు చెప్పారు, రావుడు భరద్వాజ్ గారు కూడా, గుర్రం యశ్వ గారి దగ్గర నుంచి. సో తెనాలితో ఉన్న ఒక పరిచయం సాహిత్యపరమైన పరిచయం నాకు. కానీ తెనాలి నాకు ఇచ్చిన ఒక గొప్ప వరం. అక్కడ కూర్చున్న బుర్రా సాయిమాధవ్, జయలక్ష్మి పుత్ర బుర్రా సాయిమాధవ్. ఈరోజు ఇక్కడ రావటానికి కారణం కూడా రెండు కారణాలు. ఒకటి, కథకును ఎదుక్కుంటుంది. స్టోరీ ఆల్వేస్ ఫైన్స్ స్టోరీ టెల్లర్. నేను బలంగా నమ్మే సిద్ధాంతం. గమ్యం కావచ్చు, వేదం కావచ్చు, కృష్ణ వందే జగద్గురు, కంచె, గౌతమిపుత్ర శాతకర్ణి, మణికర్ణిక, ప్రతిదీ కథ నన్ను వెతుక్కుంటూ వచ్చింది. కథ రాసిన ప్రతిసారి ఐ ఆల్వేస్ బిలీవ్ ఇట్. నా ట్విట్టర్ హ్యాండిల్లో చూస్తే ఇట్స్ ఓన్లీ సోషల్ నెట్వర్క్ ఐఎమ్ ఆన్. డైరెక్టర్ క్రిష్, స్టోరీ టెల్లర్. నేను కేవలం కథకుడిని మాత్రమే. నా కథలు ఎవరు దర్శకత్వం చేయడానికి రెడీ కాలేదు కాబట్టి నేను దర్శకుడిగా మారాను. అన్ని కథలు వెతుక్కుంటా నా దగ్గరికి వచ్చాయి. కానీ నేను బలంగా నమ్మేది ఎన్టీ రామారావు గారు, ద గ్రేటెస్ట్ హ్యూమన్ బీయింగ్, తెలుగు జాతిలో పుట్టిన ఒక గొప్ప మహనీయుడు. ఆయన కథ నాకు చెప్పమని పయనించి ఆయన నన్ను ఆదేశించారు. సో ఈ రామ కథ చెప్పటానికి నాకు ఆ పైనుండిన పూర్తి ఆశీస్సు. రెండవది, ఈరోజు ఇక్కడ రావడానికి, ఆయన అవార్డు స్వీకరించడానికి ఊపిరి సలపనంత పని. రెండు పార్ట్స్ జూలై 5వ తారీఖు స్టార్ట్ చేసాం అన్నమాట. ఒకటి రామారావు గారి అవార్డు, రెండవది బుర్రా సాయిమాధవ్ వెనక నుంచి చొక్కా పట్టుకుని పద వెళ్దాం, ఈ అవార్డు తప్పనిసరిగా తీసుకోవాలని. ఈ అవార్డుకి చాలాసార్లు మీరందరూ స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు. నేను అర్హుడిని అనటానికి, ఐఎమ్ ఎలిజిబుల్ ఫర్ దిస్ అని. బట్ ఒక అవార్డు తీసుకుంటున్నప్పుడు, గత నెలలో నేను గురజాడ వారి అవార్డు తీసుకున్నాను విజయనగరంలో. అది కూడా ఇలాంటి పరిస్థితుల్లో. ఒక అవార్డు తీసుకున్నప్పుడు నన్ను నేను ప్రశ్నించుకుంటాను. ఇప్పుడు ఇంకా సుప్రసిద్ధ అవన్నీ నాకు ఇంకా అలవాటు కాలేదన్నమాట. ఐఎమ్ స్టిల్ ఒక దర్శకుడిగా 10 సంవత్సరాలు నేర్చుకున్నా, ఈ సినిమా ఇంకా బట్టలు తీస్తున్నానే ఊహల్లోనే ఉన్నా. నేను ఆ ఊహే కొనసాగుతూ ఉంటుంది. కానీ ఒక అవార్డు తీసుకుంటున్నప్పుడు నేను 1-2 సార్లు ఆలోచిస్తాను. కానీ ఇలాంటి గొప్ప మహనీయుడు అవార్డు తీసుకున్నప్పుడు కొంచెం ఎక్కువ ఆలోచించాను. ప్రతి సినిమా వినూత్నంగా ఉండాలి, అర్థవంతంగా ఉండాలి అని బలంగా నమ్మిన వ్యక్తిని నేను. ఆల్రెడీ తీసిన సినిమా లాంటివి తీస్తే అందులో కొత్తగా ఏం లేదు. సినిమాని ఊరక 2.5 గంటలు కూర్చోబెట్టి పంపిస్తే దానికి అర్థం లేదని బలంగా నమ్మి నేను కావచ్చు, నా టీం కావచ్చు. అలాంటి సినిమాలు తీసుకుంటా ఒక 7-8 సినిమాలు తీస్తున్న టైంలో నాకు ఎన్టీఆర్ గారి జీవిత చరిత్ర చేసే అవకాశం లభించింది. ఇప్పుడు ఏ అదృష్టమో తెలియదు నాకు. తల్లిదండ్రులు చేసుకున్న గొప్ప అదృష్టం ఏంటిది నాకు ఈ ఛాన్స్ వచ్చింది. ఒక సినిమా తీస్తే అందులో ఒక పీరియడ్లో బతుకుతాం. లెట్ ఇట్ బి గౌతమిపుత్ర శాతకర్ణి కావచ్చు, కంచె కావచ్చు. కానీ రామారావు గారి సినిమా తీస్తున్నప్పుడు నేను 302 సినిమాలకు దృష్టిలో పెట్టుకొని ప్రతి సినిమా, ఆయన తీసిన సినిమాలన్నీ, ఒక దానవీర సూరకర్ణి నేను మళ్ళీ రీక్రియేట్ చేశాను. సినిమా మొత్తం తీయకపోవచ్చు, ఒక చిన్నగా, ఎంత వినూత్నంగా ఉంది. అప్పుడు ఆయన కులాల గురించి వేసిన ప్రశ్న, నేను కంచెలో కులం గురించి వేసిన ప్రశ్నకి ఆయన రాసిన పదం కులం అంటే పని అని కంచె సినిమాలో ఆయన రాశాడు. దేవుడు అంటే సాయి అని కృష్ణ వందే జగద్గురులో రాశారు. రామారావు గారు చేసిన ప్రతి సినిమాలో వరకట్నం దగ్గర నుంచి ఆయన సినిమాలన్నీ తరచి చూస్తే ఫస్ట్ నుంచి
ప్రతిదీ ఒక వినూత్నంగా ఉంటుంది, అర్థవంతంగా ఉంటుంది, అన్నిటికన్నా ముఖ్యంగా సాహసోపేతంగా ఉంటుంది. బృహన్నెల క్యారెక్టర్ అంత పెద్ద స్టార్ ఒక కేవలం తెలుగు హీరో మాత్రమే చేశాడనమాట. నర్తనశాలలో ఒక పేడిగా బృహన్నెలగా ఆయన యాక్ట్ చేశారు. అది సామాన్య విషయం కాదు. చాలా యంగ్గా ఉన్నప్పుడు కురువృద్ధుడుగా భీష్ముడిగా నటించాడు. ఇలాంటి సాహసోపేతం మేము కానీ ఇప్పుడు ఇండస్ట్రీలో ఎవరైనా ఎంత పెద్ద హీరో అయిన ఇప్పటివరకు ఆయన చేసిన దాంట్లో కనీసం 10% కూడా ఎవరు చేయలేరన్నమాట. అంత మహానుభావుడు సినిమా చరిత్ర చేస్తున్నప్పుడు అనేకమైన జాన్రాస్, అనేకమైన సినిమాలు చేసే అవకాశం నాకు దొరికింది. ఇది నాకు మాత్రమే దర్శకుడిగా దక్కిన ఒక గొప్ప వరం. ఒక వ్యక్తి జీవితాన్ని మొత్తాన్ని ఆవిష్కరించడం అంటే చాలా కష్టం. ఒక మనిషి జీవితాన్ని ఆవిష్కరించడం. కానీ ఇంత మహనీయుడి చరిత్ర, ఒక రైతు బిడ్డ, ఇక్కడ గుంటూరు జిల్లాలోనే మంగళగిరి దగ్గర ఒక రిజిస్ట్రార్గా పనిచేసిన ఆయన, ఒక అమాయకమైన ఆయన ఫస్ట్ నుంచి ఆయన మనిషిగానే పుట్టాడు, మనిషిగానే పెరిగాడు. ఏం మాయలు లేవు, మహిమలు లేవు ఆయనకి. బట్ హీ బికేమ్ ఏ గాడ్. ఆంధ్రులకి, తెలుగు వారి మొత్తానికి, ఈ 7 ఖండాల్లో తెలుగువారు ఎక్కడున్నా సరే వారికి ఎన్టీ రామారావు గారు అనగానే ఒక దైవికమైన భావన కలుగుతుంది. ఆ స్థాయికి వెళ్ళి 302 సినిమాలు, 1963లో 11 సినిమాలు రిలీజ్ అయినాయి ఎన్టీ రామారావు గారు. 64లో 14 సినిమాలు రిలీజ్ అయినాయి. అంటే 2 సంవత్సరాలు 25 సినిమాలు ఒక కథానాయకుడిగా, ఒక హీరోగా సినిమాలు చేశారు. అవి ఎలాంటి సినిమాలు? ఏవే ఒక 2 రూముల్లో చుట్టేసే సినిమాలు కాదు. నర్తనశాలలు, లవ్ కుశలు, ఇలాంటి పెద్ద సినిమాలు చేసిన, బందిపోటు, ఇలాంటి సినిమాలు చేసిన 2 సంవత్సరాల్లో 25 సినిమాలు. అంటే 24 నెలల కన్నా ఇంకో సినిమా ఎక్కువ చేశాడు, ఎక్కువ రిలీజ్ అయినది. ఇట్స్ ఇంపాసిబుల్ ఫీట్. అది ఒక హ్యూమన్ బీయింగ్ ఎంతవరకు రీచ్ కాగలడో దానికి మించి రీచ్ అయిన ఒక గొప్ప కథానాయకుడు. మనం ఎప్పుడు చూస్తూ ఉంటాం, ఆడవారికి మొదటి 4 సీట్లు ముందు వచ్చిన తరుణంలో ఆయన కూడా నిన్న మెచ్చుకుని ఉంటాడన్నమాట. నిన్న మెచ్చుకొని వేసుకొని ఈరోజు నాకు ఈ అవార్డు ఇచ్చారు. ఈ అవార్డు నాకు ఇస్తున్న తెనాలి సాంస్కృతిక సంస్థలకి, సాయి మాధవ్ గారికి ఈ అవార్డు వచ్చినందుకు, ఈరోజు ఇక్కడికి విచ్చేసిన అందరికీ మరొక్కసారి ఆనందబాబు గారు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ తెనాలి గాలిలో ఉందనుకుంటాను, మీరు మాట్లాడిన, రాజేంద్ర ప్రసాద్ ఆలపాటి గారు మాట్లాడినా అది యాక్చువల్గా ప్రతిదీ సాహిత్యపరంగా ఉన్నట్టుంది. సార్, మీరు శ్రీకృష్ణదేవరాయలు చేయమన్నారు, తప్పకుండా మనసులో పెట్టుకున్న, మా మనసులో ఉంది బేసికల్గా అది. మీరు ఆశీర్వదించడం. జయలక్ష్మి గారు చాలా మీరు నాకు గొప్ప ఆశీర్వాదం ఇచ్చారు. గుమ్మడి గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వెరీ కైండ్ అండ్ గ్రేట్ వర్డ్స్. అంబికా కృష్ణ గారు ప్రతిసారి దగ్గరుండి నడిపిస్తున్నందుకు నాకు మీరు ఇచ్చే సలహాలు చాలా ఇంపార్టెంట్ ఉంటాయి. సినిమా రిలీజ్ అయిన మొదటి కాల్ మీ దగ్గర నుంచి వస్తుంది. తమ్ముడు సత్యం గారు, ఆయన గమ్యం సినిమాకి సహ నిర్మాత, నా గమనానికి గమ్యంతో మొదలైన నా గమనానికి సహ నిర్మాత, నాకు హెల్ప్ చేసిన తమ్ముడు సత్యం గారు, ఆయన దగ్గర నుంచి తీసుకోవటంలో జిఎం గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కైండ్ వర్డ్స్. అండ్ ఈ అవార్డు ఇస్తున్నందుకు సింగా గారికి, జానీ గారికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీరు అనుకున్నట్టు అక్కడ కూర్చుంది ఒక సాధారణ మాటల రచయిత కాదు, ఒక ఫిలాసఫర్ కూర్చున్నాడు, ఒక తత్వవేత్త కూర్చున్నాడు. మీరు వెళ్ళి మళ్ళీ కృష్ణవందే జగత్పురం దగ్గర నుంచి ఇంతవరకు ప్రతి డైలాగు రాయండి. It's like a Carl Jung basically, or one of the greatest philosophers who is sitting between us. తెనాలి ప్రజలందరి ముందు, అమాత్యులు గారి ముందు, శాసనుడు గారి ముందు, అందరి ముందు నేను ఒక చిన్న మాట చెప్పబోతున్నాను. ఇది నేను చాలా సీరియస్గా చెప్తుంది, నాట్ యాజ్ ఏ సాటరికల్ థింగ్. సాయి మాధవ్ గారు ఎన్టీఆర్ బయోపిక్లో మీరు ట్రైలర్ చూశారు? అందరూ ట్రైలర్ చూశారండి? అందరూ రామారావు గారు కానీ కనపడే ముందు పీతాంబరం గారు కనపడ్డారు. ఆ ఫస్ట్ షాట్లో కిరీటం పెట్టింది సాయి మాధవ్ గారు అన్నమాట. ఈ సినిమాలో ఆయన పీతాంబరం గారుగా, ఆయన పర్సనల్ మేకప్ మ్యాన్గా, ఆయన చాలా దగ్గర నుంచి చూసిన వ్యక్తిగా ఆయన నటించారు. సార్, నటన వైపు వెళ్ళకండి, రచయితలు చాలా తక్కువ మంది ఉన్నారు. వర్ణి గారు, గొలపూడి గారు, గొప్ప రచయితలు అందరూ, ఎల్వి శ్రీరామ్ గారు చాలా గొప్ప రచయితలు. ఒకసారి ఆ నటన అనే ఆ మేకప్ పడిన తర్వాత దీనికి సమయం కేటాయించలేకపోయారు బేసికల్గా. మీ విషయంలో అదొక్కటి, అయ్యా మీరు రాస్తూ ఉండండి, మేము తీస్తూ ఉంటాము, జనాలు చూస్తూ ఉంటారు.
సో యాజ్ ఎ నోట్, నాకు దొరికిన అదృష్టాల్లో ఒక గొప్ప అదృష్టం ఈ అవార్డు తీసుకోవటం. ఆయన సినిమా తీస్తున్న టైంలో నాకు ఈ అవార్డు రావటం, అదంతా ఇస్తున్నందుకు మీరు ఒకసారి థ్యాంక్ యూ సో మచ్ అండ్ నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.
హాయ్ అండి, నేను మీ డీటెయిల్ క్రిస్మస్ ఉన్నాయి. హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ న్యూ ఇయర్ అండ్ హ్యాపీ సంక్రాంతి. ఆల్ ది బెస్ట్ తెలుగు టీవీ.